చెప్పిందే చెప్తూ పదే పదే అబద్ధాలతో బ్రతుకుతున్నటువంటి చంద్రబాబు నాయుడు నీ జీవితం ఇంకెప్పటికీ మారదా? మారదు. మారదు. నీ కొడుకును కూడా నీ దారిలో అట్లా విధంగా అబద్ధాలతో వాడిని కూడా తీసుకుపోతా ఉన్నావు నువ్వు. ఏమి చెప్పాలనుకుంటున్నారు ఈ సమాజానికి? మీరు మీ కుటుంబం వల్ల, మీ నారా కుటుంబం వల్ల ఈ సమాజానికి ఒరిగిందేంటో ఒక్కడ చెప్పండి. ప్రయోజనం ఏముందో చెప్పండి. పోనీ హిందూ ధర్మానికి మీ వల్ల జరిగిన మేలేంటో చెప్పండి. ఏమైనా ఎప్పుడైనా ఒక దేవాలయం కట్టించారా? లేకపోతే మీ సొమ్ము తీసుకొచ్చి ఏమైనా పేదలను ఆదుకున్నారా? ఏమీ లేదే. అట్లాంటి మీరు ఈరోజు దురదృష్టం కొద్దీ పరిపాలనకు వస్తారు. అది కూడా అడ్డదారిలో వస్తున్నారు. నిజమైన దారిలో అయితే మిమ్మల్ని ప్రజలు ఎవరు ఎన్నుకోరు. అందరికీ తెలుసు మీరేంటనేది. అందుకని ఈ నేచర్ తిరగబడతా ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా అంతే, ప్రజలు ఏమి చేయలేనప్పుడు ప్రకృతి తన ప్రకోపం చూపిస్తుంది, తిరగబడి తన కోపాన్ని చూపిస్తుంది. ఇట్లాంటి దుష్టుల్ని, దుర్మార్గుల్ని ఉంచొద్దు, తొందరగా వీళ్ళని అధికారం నుంచి తొలగించండి అని చెప్పి నేచరు మనకి ఇండికేషన్, సంకేతాలు ఇస్తూ ఉంటుంది. అదే సంకేతాలు ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలు ఒకదాని వెంట ఒకటి, పెద్ద గ్యాప్ కూడా ఉండట్లేదండి. మొన్ననే జరిగింది తిరుపతిలో, తిరుమల, మొన్ననే జరిగింది, నిన్ననే జరిగింది గోవుల సంఘటన, మళ్ళా చూస్తే ఈ సంఘటన, అంతకుముందు ఆ సంఘటన, ఒకటా రెండా వరుసగా చంద్రబాబు టైంలోనే కదా ఇన్ని పాపాలు ఘోరాలు. ఈ సనాతన వేషాలు వద్దు పవన్ గారు, అవన్నీ తీసి పక్కన పెట్టండి, మనిషిగా బతకండి. మనుషులకు మిమ్మల్ని నమ్మి గెలిపించినటువంటి ఆ మనుషులకు అండగా ఉండండి. అందువల్ల ఈ వేషాల కంటే కూడా మీరు ఒక్కరోజు వాళ్ళకి భోజనం పెట్టి చూడండి, ఎంత ఆనందపడతారో వాళ్ళు. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే, చంద్రబాబు లాంటి వాళ్ళు, అతని కొడుకు లాంటి వాళ్ళు అధికారంలో ఉన్నంతకాలం ఇట్లాంటి దురదృష్టఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఏ విధమైన భద్రతా చర్యలు తీసుకోరు.